Hi, I'm Dr. Arjun Reddy, Intervention Radiologist, Founder Director, Rivia Vascular Institute, Gachibowli, Hyderabad. ఈరోజు ఒక పేషెంట్ సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక 85-year-old పేషెంట్ మంచిర్యాల నుంచి మన దగ్గరికి ఒక 2 నెలల ముందు రావడం జరిగింది. ఆ పేషెంట్కి ప్రాస్టేట్ వాపు వల్ల ఒక 2 సంవత్సరాల నుంచి కెథీటర్ పైన డిపెండ్ అయ్యి, అంటే ఆయన సొంతంగా కెథీటర్ లేకుండా యూరిన్ పోలేక ఒక 2 years నుంచి కెథీటర్ పైన డిపెండ్ ఉన్నారన్నమాట. హాయ్ అండి, నా పేరు జహీర్, డాడీ పేరు హఫీజ్. మంచిర్యాల నుంచి వచ్చాం మేము. యాక్చువల్లీ డాడీకి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉండేది అండ్ 127 cc ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ ఉంది. అక్కడ టెస్ట్ మొత్తం చేయించిన తర్వాత హాస్పిటల్ని తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే, సర్జరీ చేపిస్తే హీ విల్ బి నాట్ అలైవ్, బతుకుండరు, ఓకే, సర్జరీ చేయడం హైలీ ఇంపాసిబుల్ అని చెప్పారండి. సో అక్కడ నుంచి నేను వరద కూడా తీసుకెళ్లాను. వరదలో కూడా సేమ్ థింగ్ వాళ్ళు అన్నారు. దాని తర్వాత నేను ఫేస్బుక్ లో రివియా ఇన్స్టిట్యూట్ గురించి యాడ్స్ చూశాను, నేను వీడియోస్ చూశాను. చూసిన తర్వాత ఐ హావ్ కాంటాక్టెడ్ రివియా పీపుల్ ఓవర్ ఫోన్. దాని తర్వాత దెర్ వాజ్ ఎ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పీపుల్ ఓవర్ ద ఫోన్ అండ్ దెన్ ఐ కేమ్ అలాంగ్ విత్ మై ఫాదర్ విత్ ఆల్ ద రిపోర్ట్స్. అన్ని రిపోర్ట్స్ తీసుకుని వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ నేను అర్జున్ సార్ ని కలవడం జరిగింది. అర్జున్ సార్ కి మొత్తం రిపోర్ట్స్ చూపించి, సార్ ఇది కండిషన్ ఉంది సార్ అని. డాడీ ఏజ్, మై ఫాదర్ ఏజ్ ఈజ్ 85 years. సో సార్ అన్నారు, ఓకే వీ కెన్ డూ, నో ప్రాబ్లం, ఎన్లార్జ్మెంట్ 127 ఉన్నా గానీ మనం చేయొచ్చు, కానీ సర్జరీ చేయలేము, మనం పిఏఈ చేయగలుగుతాము అని చెప్పారు. ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్ చేయవచ్చు అని చెప్పారు. సో దానికి నేను ఓకే సార్, ఈజ్ ఇట్ పాసిబుల్, దెర్ విల్ బి నో ఎఫెక్ట్ టు మై ఫాదర్ కదా అని చెప్తే, అసలు ఎఫెక్ట్ ఉండదు, ఇట్ విల్ బి వెరీ పాజిటివ్ గా ఉంటుంది అని చెప్పేసి అన్నారండి. దాని తర్వాత హాస్పిటల్ కి మళ్ళీ రావడం జరిగింది, ఫర్ ద సర్జరీ రావడం జరిగింది. అండ్ ద హాస్పిటాలిటీ ఆఫ్ ద పీపుల్ హియర్ ఈజ్ ఎక్సలెంట్. డాక్టర్స్ ఆర్ వెరీ ఎక్సలెంట్, నర్సెస్, కంపౌండర్స్, ఈవెన్ మనం వాచ్మెన్ దగ్గర నుంచి చూసుకుంటే ఎవ్రీబడి ఆర్ ఎక్సలెంట్. అంటే వాళ్ళ రిసీవింగ్ అన్నది, I did not see this type of receiving in the other hospitals. They received very well and the hospitality is excellent ikkada. So operation ayindi. Operation was highly successful. ఇప్పుడు డాడీని మళ్ళీ 2 months తర్వాత May 19th రోజు ఆపరేషన్ అయిందండి. నేను ఈ రోజు July 15th రోజు తీసుకొచ్చాను. డాడీ 2 years నుంచి క్యాథెటర్ మీద ఉన్నారు, పైప్ మీద, యూరిన్ పైప్ మీద ఉన్నారు. ఈ రోజు పైప్ తీసేయడం జరిగింది. ఇక్కడ పైప్ ఇప్పుడు లేదు డాడీకి. నౌ హీ కెన్ go for a urine normally like us. So this was the situation. ఈ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు అర్జున్ రెడ్డి సార్ అండ్ హిస్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, ఎవ్రీబడి ఆర్ ఎక్సలెంట్. ఓకే, ఐ థ్యాంక్ రివియా ఇన్స్టిట్యూట్ వెరీ మచ్ బికాస్ ఐ లవ్ మై ఫాదర్. లిటరల్లీ ఐఎమ్ గెటింగ్ క్రై. థ్యాంక్స్ రివియా ఇన్స్టిట్యూట్. సో ఈ పేషెంట్కి ప్రతి దగ్గర ఒకవేళ ప్రాస్టేట్ సర్జరీ చేస్తే 85 ఏళ్ళకి హై రిస్క్ ఉండి పేషెంట్ చనిపోయే రిస్క్ కూడా ఉంటుందని చెప్పి చాలా దగ్గరలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ రిస్క్ వల్ల సర్జరీకి వెళ్ళడానికి ధైర్యం లేక అట్లే 2 years నుంచి కెథీటర్ పైన బాగా పువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్తో వాళ్ళు లివ్ చేస్తున్నారు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు, ఎట్లో ఆన్లైన్ కనుక్కొని వచ్చినప్పుడు, 85 years ఉన్న ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది సేఫ్గా, సక్సెస్ఫుల్గా, కాంప్లికేషన్స్ లేకుండా చేయగలుగుతామని ఒక ధైర్యం ఇచ్చడం జరిగింది. సో వాళ్ళు అది చూసి ముందరికెళ్లారు. ఒక 130 grams ప్రాస్టేట్, అంటే మామూలుగా ఒక ప్రాస్టేట్ ఒక 20 grams ఉంటుంది, ఈ పేషెంట్కి ఆల్మోస్ట్ 130 grams ఉంది. సో ఈ పేషెంట్కి మనం ఒక సింపుల్ పిన్ హోల్ ప్రొసీజర్ ద్వారా కాలల్లోనే యాంజియోగ్రఫీ వాడి రక్తనాళాల ద్వారా వెళ్ళి ఈ ప్రాస్టేట్కి వెళ్ళే రక్త సరఫరా ఆపేయడం జరిగింది. సో ఈ పేషెంట్కి అనస్థీషియా కూడా ఇవ్వలేదు మేము, అండ్ ఆల్మోస్ట్ 1 dayలో డిశ్చార్జ్ కూడా అయిపోయారు. ఒక 2 days బ్యాక్ వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చారు. మనము ఇప్పుడు కెథీటర్ తీయడం జరిగింది అండ్ యూరిన్, కెథీటర్ లేకుండా ఆయన సొంతంగా యూరిన్ పోవడం చేయగలుగుతున్నారు. సో పేషెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మనము వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని కానీ చూస్తే, సర్జరీ లేకుండా, రిస్క్ లేకుండా, జస్ట్ ఈ ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ ద్వారా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని చాలా ఇంప్రూవ్ చేయగలిగినాము. And this is one of the success stories of many that we see with this procedure. So ఈ రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్ అనేది మామూలుగా ఈ లాస్ట్ ఇయర్ చూస్తే ప్రాస్టేటిక్ ఆర్టరీ ఎంబలైజేషన్ దేశంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 90% అబౌవ్ సక్సెస్ రేట్ అయితే మనం చూస్తుంటాం. కాంప్లికేషన్స్ కూడా ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్రాస్టేట్ ప్రొసీజర్. యూరిన్ పైప్ ద్వారా వెళ్లాల్సిన అవసరం ఉండదు, అనస్థీషియా ఉండదు, చాలా మందికి కెథీటర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఒక 2-3 డేస్లోనే నార్మల్ మళ్ళీ రికవర్ అయ్యి నార్మల్ లైఫ్కి వెళ్ళేది
మనం చూస్తుంటాము. సో అండ్ మేము ఇక్కడ రివియా వాస్కులర్ ఇన్స్టిట్యూట్లో ఒక కాంప్రహెన్సివ్ డిపార్ట్మెంట్గా పనిచేస్తాం. యూరాలజిస్ట్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కూడా కలిసి పనిచేస్తాము. ప్రతి పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ బెస్ట్ అనేది చూస్ చేసుకొని వాళ్ళకి ఆఫర్ చేయడం అనేది జరుగుతుంటుంది.